మేడారం లో ఉన్నటువంటి మేడారం గద్దెల వరకు అంటే ఏదైతే చిలకలగుట్ట నుంచి మేడారం సమ్మక్క వచ్చే క్రమంలో స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున మహిళలు కోళ్లను బలి ఇవ్వడం కావచ్చు, లేదా ముగ్గులు వేసి స్వాగతం పలకడం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఆనవాయితీగా చేస్తూ ఉన్నారు. ప్రతి ఏటా చేస్తూ ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారన్నది ముఖ్యం కాదు. ఇక్కడ అమ్మవారు తాము వేసిన ముగ్గును దాటి వెళ్తుంది, పూర్తిగా దాటి వెళ్తుంది కాబట్టి మేమంతా కూడా ముగ్గులు వేసాము, అమ్మవారికి స్వాగతం పలుకుతున్నామని ఇక్కడ వచ్చిన మహిళలంతా కూడా ముగ్గులతోటి స్వాగతం పలుకుతున్నారు. వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున ముగ్గులు వేసి రంగవల్లులు వేసి సమ్మక్క తల్లికి మొక్కులు సమర్పించుకుంటున్నారు. మేడారం సమ్మక్కను ఏదైతే చిలకలగుట్ట నుంచి మేడారం గద్దెలపైకి తీసుకొస్తున్న క్రమంలో పెద్ద ఎత్తున దారి పొడవున భక్తులంతా కూడా ముగ్గులు వేసి స్వాగతం పలుకుతా ఉన్నారు. మనం చూడొచ్చు ఇక్కడ ఉన్న మహిళలంతా కూడా వాళ్ళంతా ఆట పాటలతోటి మీరైతే వీళ్ళంతా కూడా ఆట పాటలతోటి ఈరగోలలు మెడలో వేసుకొని ఆట పాటలతోటి డాన్సులు చేస్తా ఉన్నారు. వీళ్ళంతా కూడా మనం చూడొచ్చు మహిళలు మన తల్లి సమ్మక్క సారక్క ఫుల్ పవర్ దేవత సమ్మక్క. నా పిల్లలు పుట్టిన కాంచి ఇక్కడ ఈ జాతరకు తప్పనిసరి వస్తా. ఇప్పటి 30 సంవత్సరాల నుంచి ఈ చిలకలగట్టుకు దిగుతా. నా పిల్ల పాపలతో మంచిగా ఉన్నా. ఎక్కడి నుంచి వచ్చి ఈ వీరగోళ్ళంతా ఎందుకు మెడలో వేసుకున్నారు? అమ్మ పవిత్రం. ఇట్లా అమ్మకు ఎదురు ముగ్గులేసి, ఎదురు ఆటల కోసి, ఎదురు పాయిరాల ఇరిచేసి, ఇట్లా ఈరగోలతోటి ఆట పాటలతోటి తెలంగాణ పాటలు పాడుకుంటా ఎదురు నిలబడతాం అమ్మకు. ఒకసారి పాట పాడి డాన్స్ చేస్తారా? గల్లి గల్లి గజ్జల మోత, గుడి గంటల మోత, ఎవరిదమ్మ ఈ గల్లు గజ్జల మోత, గుడి గంటల మోత, ఎవరిదమ్మ ఈ మోత, గజ్జల మోత, గుడి గంటల మోత, మేడారం సమ్మక్క గజ్జల మోత, గుడి గంటల మోత, గల్లి 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 గజ్జల మోత, గుడి గంటల మోత, అరే ఎవరిదమ్మ ఈ మోత, గజ్జల మోత, గుడి గంటల మోత, మేడాలమ్మ మరి గజ్జల మోత, గుడి గంటల మోత, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి వచ్చినాం మేము. హైదరాబాద్ చిలకలగూడ నుంచి వచ్చినాము. హైదరాబాద్ చిలకలగూడ. అవునండి. ఎన్ని రోజులు అవుతుంది వచ్చి? మేము 5 days అవుతుంది వచ్చి. 5 days నుంచి ఇక్కడే ఉంటున్నారు? ఇక్కడనే ఉంటాము. అమ్మవారు వచ్చినాక మళ్ళీ ఈ రోజు నైట్ దర్శనం చేసుకొని వెళ్ళిపోతాము. రేపు నైట్ వెళ్తాము. అంటే సారల్లమ్మ ఇప్పటికే గద్దెకు చేరుకున్నది, దర్శనం సార్లమ్మ గద్దె చేరుకుంది, అయిపోయింది. నిన్న కూడా అమ్మవారికి ఇట్లా ఒడిబియ్యం కట్టుకొని పోయినాము. ఈరోజు అమ్మవారు వస్తుంది కాబట్టి అమ్మకు కూడా ఒడిబియ్యం కట్టుకొని వచ్చి ఆమెను కళ్ళ నిండా చూసుకొని రేపు మళ్ళీ మొక్కులు అప్పేపి వెళ్ళిపోతాము. ఎలా ఉంటుంది మేడం? చాలా బాగుందండి. మాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఇట్లా వచ్చి వేసుకోవాలంటే. మాకు చూడొచ్చు వాళ్ళంతా కూడా అమ్మవారికి ఒడిబియ్యముతో పాటు వీరగోళలు వేసుకొని హైదరాబాద్ నుంచి వచ్చారు. దాదాపు వారం రోజులు అవుతుంది. వీళ్ళంతా కూడా ఇక్కడే ఉండి ఏదైతే వనదేవతలను దర్శించుకునేందుకైతే పూర్తిగా ఇక్కడ వాళ్ళంతా కూడా స్వాగతం పలుకుతా ఉన్నారు. ముగ్గులు వేసి వీరగోళలు వేసుకొని అలాగే ఏదైతే ఒడిబియ్యం పట్టుకొని అమ్మవారికి సమర్పిస్తారు. ఇప్పుడే చిలకలగుట్ట నుంచి ఏదైతే మరి కొద్దిసేపట్లోనైతే చిలకలగుట్ట నుంచి అమ్మవారు రాబోతున్న క్రమంలో దారి పొడుగున భక్తులంతా కూడా ముగ్గులు వేసి స్వాగతం పలుకుతున్న నృత్యాలతో కావచ్చు, అది ఎదుర్కోలతో కావచ్చు, ఇదంతా కూడా స్వాగతం పలికేందుకైతే పెద్ద ఎత్తున భక్తులంతా కూడా ఏదైతే చిలకలగుట్ట మేడారం దారి పొడుగున అయితే భక్తులైతే కొలువు తీరారని చెప్పొచ్చు. చిలకలగుట్ట నుంచి సమ్మక్క ఇప్పుడే బయలుదేరింది. అధికార లాంఛనాలతో అయితే బయలుదేరింది. ఇప్పటికే ఇటు ఆదివాసీ గిరిజనులు కావచ్చు పెద్ద ఎత్తున ప్రభుత్వ లాంఛనాలతో బయలుదేరింది. ఇప్పటికే 3 రౌండ్లు కాల్పులు జరిపారు పోలీసులు. ఇక్కడ మనం చూడొచ్చు ఈ తుండారి దాదాపు సమ్మక్క ఈ రౌండ్ల అనంతరం ఇక్కడ నుంచి బయలుదేరడం జరిగింది. 3 పోలీసులు మాత్రం అధికారికంగా
3 రౌండ్ల కాల్పులు జరిపిన తర్వాత పెద్ద ఎత్తున ఇక్కడ సమ్మక్కను తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. పూజారులంతా మనం చూడొచ్చు, ప్రధాన పూజారులు కావచ్చు, వీళ్ళంతా కూడా చిలకలగుట్ట నుంచి సమ్మక్కను తీసుకొస్తా ఉన్నారు. నేరుగా పెద్ద ఎత్తున రోప్ పార్టీ, అలాగే ఏదైతే ఆదివాసీ గిరిజన సంఘాలకు చెందినటువంటి తులుం దెబ్బకు సంబంధించినటువంటి కార్యకర్తలంతా కూడా పెద్ద ఎత్తున భక్తులు లోపలికి రాకుండా ఏర్పాట్లు చేశారు. అలాగే పోలీసులు కూడా గట్టి భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేసేసారు. మనం చూడొచ్చు, మొత్తంగా చూసుకున్నట్టయితే సమ్మక్క ఏదైతే చిలకలగుట్ట నుంచి ప్రయాణమైంది నేరుగా ఏదైతే మేడారం గద్దెలపైకి చేరుకోబోతా ఉంది. మరికొద్ది క్షణాల్లోనే ఇక్కడికి రాబోతుంది. ప్రస్తుతం పీడీ మనతో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. ఐటీడీ పీడీ సార్, ఎలా ఎంత భద్రత ఏర్పాటు చేశారు, ఎలా ఉంది? అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన సమ్మక్క తల్లి మనం చిలకలగుట్ట నుంచి గద్దెకి తీసుకువస్తాము. అన్ని అరేంజ్మెంట్స్ అయిపోయింది. రోప్ పార్టీ, తుడుందిప్ప వాలంటీర్స్తో పాటు 26 ట్రైబల్ ఆర్గనైజేషన్స్, ఆదివాసీ సంక్షేమ పరిషత్, ఆదివాసీ సేనకి వాలంటీర్స్ ఇవ్వడం జరిగింది. అది కూడా మనం 1 అవర్లో మనం గద్దెకి తీసుకుంటాము. తర్వాత 23rd 23కి అన్ని మనం పూజ చేస్తున్నాం. అంటే సో ఎంత భద్రత ఉంది సార్, ఎలాంటి భద్రత ఏర్పాటు చేశారు? పెద్ద ఎత్తున భక్తులు దారి పొడవునా ఇక్కడికి ఉన్నారు, సమ్మక్కను దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున ఉన్నారు. ఎలాంటి భద్రత ఉంది? ఇది భద్రత క్రమశిక్షణ పాటించడం కోసం ఒక విజ్ఞప్తి ఉంటుంది. కానీ చాలా ఎవ్రీవన్ ఈస్ వెరీ ఎక్సైటెడ్ అండ్ హ్యాపీ దట్ సమ్మక్క తల్లి. నిన్న మీ అందరికీ తెలుసుకి కన్నెపల్లి నుండి సల్లమ్మ తల్లికి మనం తీసుకువచ్చాము, సల్లమ్మ గుడికి. అట్లాగే మన పగిడి రాజు పునుగుళ్ళ నుండి అట్లాగే మన కొండాయి నుండి గోవింద్ రాజుకి మనం ఎన్ని గంటల వరకు గద్దెకు చేరుకోనుంది సమ్మక్క? దాదాపు 1 అవర్ తర్వాత 1 అవర్ ఇప్పుడు 1 అవర్ గంట సేపు తర్వాత. సో చూడొచ్చు, పెద్ద ఎత్తునైతే ఆ ఏర్పాట్లు అయితే చేశారు. వీళ్ళంతా కూడా ఏదైతే అధికారికంగా లాంఛనాలతోటి సమ్మక్కను గద్దె వరకు తీసుకురానికి వస్తా ఉన్నారు. మనము చూడొచ్చు, ఇప్పటికే చిలకలగుట్ట నుంచి సమ్మక్క దాదాపుగా బయలుదేరింది. బయలుదేరిన క్రమంలో పెద్ద ఎత్తున కూడా పబ్లిక్ కావచ్చు, అలాగే రోప్ పార్టీ పోలీసులు కావచ్చు, పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకోవడం జరిగింది. వాళ్ళంతా కూడా రావడం జరిగింది. మనం చూడొచ్చు. దీనికి సంబంధించి ఇది ములుగు ఎస్పీ అంబరీష్ ఉన్నారు. సార్, శబరీష్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఏ విధంగా ఉంది సార్ ఫస్ట్ టైం మీరు ఒక ఎస్పీగా పైకి వెళ్తారు అధికారికంగా, ఎలా ఉంది? ఎగ్జైట్మెంట్ ఎలా ఉంది? చాలా సంతోషంగా ఉంది. ఇట్ ఈస్ ట్రూలీ ఎ బ్లెస్సింగ్. సమ్మక్క తల్లి ఆశీర్వాదంగానే అంతా మంచిగా జరుగుతుంది. ఆ తల్లి ఆశీర్వాదం నా పైన ఉంది. అందుకే నేను కూడా ఇక్కడ జిల్లా ఎస్పీగా రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఇంకా రేపు ఎల్లుండి కూడా చాలా మంది భక్తులు వస్తారు. అందరూ సంతోషంగా రావాలి, దర్శనం చేసుకొని మంచిగా జరగాలని కోరుకుంటున్నాను. ఎన్ని రౌండ్లు కాల్పులు జరిపారు? టోటల్ 90 రౌండ్స్. అక్కడ 30, ఇక్కడ 60. టోటల్ 90 రౌండ్స్ పైకి కాల్పులు జరపడం జరిగింది. భద్రత కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశాము. మనం చూడొచ్చు, చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ టైం నేను ఒక జిల్లా ఎస్పీగా సమ్మక్క దయ వల్ల నేను ఇదంతా కూడా కార్యక్రమాన్ని చేయడం జరిగింది. సమ్మక్క వస్తున్న క్రమంలో ఇంత పెద్ద ఎత్తున కాల్పులు జరిపారు. దాదాపు 90 రౌండ్లు కాల్పులు జరిపారు. మనం చూడొచ్చు, బుల్లెట్ కూడా నేను చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాను ఆర్టీవీ కోసం. ఈ బుల్లెట్ ద్వారా కాల్పులు 90 రౌండ్లు గాల్లో కాల్పులు జరిపిన తర్వాత సమ్మక్క చిలకలగుట్ట నుంచి ప్రయాణం అవుతుంది. పెద్ద ఎత్తున భక్తులైతే స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నారు. సమ్మక్కను తీసుకురావడానికి అధికార యంత్రాంగం కావచ్చు, లేదా పూజారులంతా కూడా అక్కడ చిలకలగుట్ట దగ్గర ఉన్నారు. సమ్మక్కకు స్వాగతం పలికేందుకు అడుగడుగున్న మహిళలంతా కూడా ముగ్గులు వేసి ఏదైతే సమ్మక్కకు స్వాగతం పలుకుతా ఉన్నారు. ఏదైతే ఇక్కడ చిలకలగుట్ట నుంచి మేడారం వరకు దారి పొడవునా ఇలా ముగ్గులు వేసి సమ్మక్కకు స్వాగతం పలకడం, సమ్మక్క రావడం చాలా సంతోషంగా ఉంటది అని చెప్పి చెప్తా ఉన్నారు. కొంతమంది మహిళలు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. ఎందుకు ముగ్గులు వేస్తారు, దేనికోసం వేస్తారు? అమ్మవారు చిలకలగట్టు నుండి ఇప్పుడు అమ్మవారు వస్తది. ఈ రంగవల్లులో ఆమెకు స్వాగతం పలికినట్టు ఉంటది. ఈ రంగవల్లులను చూసి సంతోషపడుతుంది, అమ్మవారికి స్వాగతించినట్టు ఉంటది. ఇక్కడ నుండి ఆమె అమ్మవారి గద్దెల దగ్గరికి వెళ్తది. కాబట్టి మనము సాంప్రదాయ ప్రకారం ఈ రంగవల్లులు వేయడం ఆమెకు చాలా సంతోషం. చూడొచ్చు, రంగవల్లులు సమ్మక్కకు చాలా ఇష్టం. దీనికి సంబంధించి మనం చూద్దాం. దారి పొడవునా ఇటు ఏదైతే ముగ్గులు వేయడమే కాదు, రంగవల్లులు వేయడమే